యాక్చువల్లీ అది బయట అందరు చూపించుకోవడానికి వచ్చేది. కానీ కమ్యూనిటీకి పాస్ అయి నేను 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఎంజాయ్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అసలు అయిపోయింది అనుకున్నాను నా లైఫ్. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండే. అంతకుముందు వచ్చినప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్‌తో చాలా సఫర్ అవుతుండే నేను. కానీ ఆర్థరైటిస్ అవన్నీ నార్మల్ అవుతాయని రాలేదండి. డాక్టర్ ఎప్పుడు 2 కేజీస్ వెయిట్ లాస్ అవ్వమనేవాడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక 2 కేజీస్ వెయిట్ లాస్ అయ్యిరండి మేడం అని చెప్పేవాడు. నేను తెగ వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చేసి మిక్సర్ టీ తాగేసాను. కానీ ఈరోజు నవ్వుకుంటూ చెప్తున్నా కదా చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ఒక 3 ఇయర్స్ అయితే లైఫ్ అయిపోయింది అనుకున్నాను. మెట్లు కూడా కూర్చొని దిగాను నేను. ఇంకా మా మెట్లు కూడా ఒక్కొక్క మెట్టు కూర్చొని దిగాననమాట నేను. చాలా ఫేస్ చేశాను నేను. ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేశానంటే అసలు రోజు ఏడ్చుకునేదాన్ని, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. మనకి లైఫ్ ఇలాంటి లైఫ్ వచ్చిందేంటి అనుకున్నాను. ఎందుకంటే నేను బూటీకి రన్ చేసేదాన్ని. 17 మెంబర్స్ వర్కర్స్ ఉండేవాళ్ళు. అంతమందికి కటింగ్ చేసేసింది నేను. కత్తెర పట్టుకోవడం రాలేదు. అది చాలా పెయిన్ అండి. ఒక 20 ఇయర్స్ రన్ చేసిన మనిషికి సిజర్ పట్టుకోవడం రాలేదు అంటే అది నా లైఫ్ అనుకునేదాన్ని నేను. అలాంటి సిజర్ పట్టుకోవడం రాక షాప్ తీసేసి ఇంట్లో ఇంకింతే పిల్లల్ని ఎత్తుకోలేనేమో ఇలాంటివన్నీ చాలా ఆలోచనలు. చాలా స్ట్రాంగ్ ఉండే నేను కూడా డిప్రెషన్‌లోకి వెళ్తున్నానని తెలియలేదు నాకు. మార్క్యూస్ ఎక్కడో నాకు రాసి పెట్టారు ఇది. ఇది నేను తీసుకోవాలని ఈ 2 క్లాసులు అన్నారు చూడండి ఆయన. అలాగా ఈ 2 క్లాసెస్‌లో ఉన్నది ఏమీ లేదండి. నమ్మకం ఒకటే. మనం నమ్మి దేంట్లోకి వెళ్తున్నామో దాంట్లో నుంచి రిజల్ట్ వస్తుంది అనడానికి నేనే మెయిన్ కారణం. 15 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. ఈ గ్రూప్‌కి పాస్ అయ్యాక 3 మంత్స్‌లో 15 గత 2 మంత్స్‌లో స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు వాడుతూనే ఉంటాను. ఏ సప్లిమెంట్ కూడా నేను స్కిప్ చేయను. ఎందుకంటే హెల్త్ కన్నా ముఖ్యమైతే ఏమీ లేదండి ఈ ప్రపంచంలో. హెల్త్ ఉంటే ఏదైనా సాధించొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరితో ఏమి అనిపించుకోకుండా ఉండాలి. నా లాస్ట్ క్లాస్ కూడా ఎఫ్రెష్ షేక్ అయ్యి ఉండాలండి. లెగ్ లో బోన్ కూడా పెరిగింది. బోన్ కూడా పెరిగింది. ఇంకా బోన్ ఆపరేషన్ అన్నారు. డి విటమిన్ ఆపేశారు నాకు డాక్టర్స్. డి విటమిన్ వేసుకోవద్దని మీరు ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. అది కూడా ఆపేశారు అనమాట. ఇంకా అది కూడా వేసుకోకూడదు మీరు ఎందుకంటే బోన్ పెరిగింది. ఒక్క దగ్గర బోన్ పెరిగితే బాడీ మొత్తం బోన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి నాకు ఈ బాడీ పెయిన్స్ వస్తున్నాయి రొమటైడ్ ఆర్థరైటిస్. కానీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కి మనకి ఇంకో దగ్గర బోన్ పెరిగింది. నాకు ఇక్కడ ఈ గ్రూప్ వచ్చాక ఎక్కడ నమ్మకం బాగా కుదిరిందంటే ఎప్పుడైతే నేను మంచిగా నడవడం మొదలు పెట్టాను ఆ బోన్ అనేది పెయిన్ రాలేదు నాకు. నడిచేటప్పుడు వచ్చేది రాలేదు. మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బోన్ నార్మల్ వచ్చేసింది. ఆహా కాదు మనకి ఇదే కరెక్ట్. నమ్మడానికి కొన్ని రోజులు పడుతుంది అందరికి. కానీ నమ్మకం అనేది మైండ్ లో నుంచి రావాలనుకుంటా నేను. ఆయన అన్నట్టు డబ్బు ఇవన్నీ ఎప్పుడైనా సంపాదించేసుకోవచ్చండి. కానీ ఆరోగ్యం సంపాదించుకోలేదు. అది నేను ఆ 3 ఇయర్స్ లో తెలుసుకున్నాను నేను. ఈ రోజు నేను పరిగెత్తగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, నలుగురికి చెప్పగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతకు ముందైతే ఏడ్చేసేదాన్ని బాగా. నాకు ఈ బాధలు చెప్పుకునేటప్పుడు ఏమేమో గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను సార్. 30,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టారు మీరు. అవును సార్. అదే ముందే వచ్చి ఉంటే చక్కగా అవి సేవ్ అయ్యి చక్కగా మనకు రిజల్ట్ కూడా వచ్చేది. అంతేనా మీ అభిప్రాయం? రైట్. మ్యారథాన్ లో ఉన్నారా మేడం మీరు? ఉన్నాను సార్. సూపర్ అసలు ఫెంటాస్టిక్. మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసాము అంటే మంచి రిజల్ట్స్ వస్తాయని అర్థం. ఇక యా ఇంకేమైనా మీరు బరువు తగ్గాలా? ఇంకా హెల్త్ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసుకోవాలా? నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్ బరువు తగ్గాలి అని. నాకు హెడేక్ బాగా ఉండే హెడేక్ కూడా తగ్గిపోయింది. టీ కాఫీలు మానేసేసాను. ఏంటి సార్? హెడేక్ కూడా కంట్రోల్ అయింది మీకు? నైట్ నిద్రపోయేదాన్ని కాదు. అలాంటిది నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్. ఈ 1 మంత్ లో బాగా రిజల్ట్ అయితే వచ్చింది మీకు? 1 మంత్ లో బాగా వచ్చింది. మరి ఏమేమి మార్చుకుంటే వచ్చింది రిజల్ట్? ఏమేమి వాడారు అసలు న్యూట్రిషన్ కూడా? నేను మార్నింగ్